సముద్ర మథనంలో అమృతం రాకముందే ఒక విషం బయటికి వచ్చింది. దానిని తాగకపోతే లోకం ఉండేది కాదు. శివుడు ఎందుకు తాగాడు? పూర్తి కథ. లోకాన్ని కాపాడటానికి ఒక దేవుడు విషం తాగాల్సి వస్తే ఆ తప్పు ఎవరిది? శివుడు విషం తాగాడు అంటారు, కానీ నిజంగా చెప్పాలంటే ఆ విషం దేవతల పాపం. అమృతం కావాలి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేశారు. వాసుకిని తాడు చేశారు. మందర పర్వతాన్ని కర్ర చేశారు. కానీ ఒక విషయం ఎవరూ ఊహించలేదు. అమృతం రాకముందే మరొకటి బయటకు వస్తుందని. ఆకాశం నల్లబడింది. గాలి ఆగిపోయింది. నీళ్లు మరిగినట్టు అయ్యాయి. సముద్రం నుంచి హాలాహల విషం బయటికి వచ్చింది. అది తాగితే చనిపోవడం కాదు, లోకమే కరిగిపోతోంది. దేవతలు పారిపోయారు. రాక్షసులు వెనక్కి తగ్గారు. ఆ సమయంలో ఒక్క దేవుడు మాత్రమే నిలబడ్డాడు. శివుడు ఎవరినీ చూడలేదు, ఎవరినీ అడగలేదు. ఎందుకంటే ఇది యుద్ధం కాదు, ఇది బాధ్యత. లోకం తన వల్ల పుట్టలేదు, కానీ తన వల్ల నశించకూడదు. అందుకే ఆ విషాన్ని చేతిలోకి తీసుకున్నాడు. శివుడు విషం తాగాడు. ఆ క్షణంలో దేవతలు భయపడ్డారు. ఎందుకంటే విషం శివుడిని చంపుతుందని కాదు, శివుడు కోపపడితే లోకమే మిగలదని. పార్వతి వెంటనే శివుడి కంఠాన్ని పట్టుకుంది. విషం కిందకి దిగకుండా ఆపింది. అందుకే శివుడు నీలకంఠుడు అయ్యాడు. ఇక్కడ ఒక నిజం ఉంది. దేవతలు అమృతం కోసం వచ్చారు, కానీ విషానికి బాధ్యత తీసుకోలేదు. శివుడు అమృతం అడగలేదు, పూజ అడగలేదు, విషం మాత్రమే తీసుకున్నాడు. ఇది త్యాగం కాదు, ఇది లోకం మీద ఉన్న దయ. ఈ కథ మనకేం చెప్తుంది? అందరూ లాభం కోసం వస్తారు, కానీ నష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరు తట్టుకోవాలి. అప్పుడే శివుడు అవసరమవుతాడు. అందుకే శివుడు దేవుడు కాదు, భారం మోయగల శక్తి. అమృతం తాగిన దేవతలు స్వర్గంలో ఉన్నారు. విషం తాగిన శివుడు మన గుండెల్లో ఉన్నాడు. ఓం నమః శివాయ.